విజయ్ తమిళనాడు సీఎం అయ్యాక త్రిష చుక్కలు చూపిస్తోందా? త్రిష విజయ్ చాలా కాలంగా రిలేషన్లో ఉన్న వార్త ఎన్నికల ముందే బయటపడింది. త్రిషపై తమిళనాడు సీఎం తాలూకా ముద్ర పడింది. ఆటోమేటిక్గా త్రిష రేంజ్ పెరిగిపోయింది. ఎంత రేంజ్ పెరిగినా 5 కోట్ల మీద ఉండే త్రిష 15 కోట్లు డిమాండ్ చేయటం ఏంటి అంటూ షాక్కి గురవుతున్నారు. త్రిష రెమ్యునరేషన్ కథేంటో మనము చూద్దామా? హిట్ పడితే 1-2 కోట్లు పెంచేయడం కామనే. సూర్య నటించిన కరుపు బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్ దాటేసిందే. చాలా కాలం తర్వాత సూర్యకు సక్సెస్ దక్కించింది. ఇందులో త్రిష నటించిన గుర్తుండిపోయే రోల్ మాత్రం కాదు, అయినా రెమ్యునరేషన్ ట్రిబుల్ చేసిందట. కరుపు హిట్ తర్వాత సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్న నిర్మాత హీరోయిన్ రోల్ కోసం త్రిషను సంప్రదిస్తే 15 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో ఏం చేయాలో తెలియక చేతులు జేబులో పెట్టుకుని సైలెంట్ గా వచ్చేశాడంటూ చెన్నైలో కథనాలు వినిపిస్తున్నాయి. విజయ్ పార్టీ గెలవడంతో త్రిషకు క్రేజ్ వచ్చింది. మరో అమ్మ అంటూ కొందరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరోవైపు కరుపు హిట్ అయ్యింది. ఇలా వచ్చిన పాపులారిటీని సినిమాపై చూపిస్తూ రెమ్యునరేషన్ పెంచేసింది. తెలుగులో నటిస్తున్న విశ్వంభరకు 4 కోట్లు తీసుకున్న త్రిష ఒకేసారి ఇంత డిమాండ్ చేయడం ఎవరికీ అర్థం కావడం లేదు. సౌత్ లో సూపర్ క్రేజ్ ఉన్న నయనతార రెమ్యునరేషన్ 8 నుంచి 10 కోట్ల మధ్య నడుస్తోంది. ఒక హిట్ పడగానే నయన్ కంటే తానే గొప్ప ఆర్టిస్ట్ అంతేగత్తే అన్న ఫీలింగ్ లోకి వచ్చేసి రెమ్యునరేషన్ పెంచేసిందంటూ తంబీలు కామెంట్స్ చేస్తున్నారు. త్రిష తెలుగులో నటిస్తున్న విశ్వంభర పూర్తయింది. మలయాళంలో మోహన్ లాల్ తో నటిస్తున్న రామ్ మూవీ ఒక్కటే సెట్స్ పై ఉంది. డేట్స్ ఖాళీగా ఉన్నా రెమ్యునరేషన్ పెంచేయడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. అందులోనూ సీఎం తాలూకా కావడంతో ఎందుకొచ్చిన గొడవ అంటూ మరికొందరు ఆమె వైపు చూడ్డం లేదు. మున్ముందు తన కెరియర్ పాలిటిక్స్ కి అని చెప్పలేక, నటించను అని చెప్పలేక రెమ్యునరేషన్ పెంచేసిందా? ఈ అమ్మగారి మనసులో ఏముందో కానీ 15 కోట్ల రెమ్యునరేషన్ మాత్రం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. శంకర్ చేసిన తప్పులే ఆయనకు శాపంగా మారాయా? తను తీసుకున్న గోతిలో పడి బయటకు రాలేకపోతున్నాడా? శంకర్ సినిమా ఓవర్ బడ్జెట్, వరుస ఫ్లాప్లతో నిర్మాతలు మునిగిపోయారు. శంకర్ పేరు చెబితే స్టార్ హీరోస్, ప్రొడ్యూసర్స్ మొహం చాటేస్తున్నారు. దీంతో వేల్పారి నవల ఆధారంగా శంకర్ తీయాలనుకున్న సినిమా ఆగిపోయిందా? మరి ఈ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఏంటి? శంకర్ హిట్ చూసి 15 ఏళ్లు దాటింది. రోబో తర్వాత శంకర్ కు హిట్ పడలేదు. విజయ్ తో నాన్ బన్, విక్రమ్ తో ఐ, రజనీకాంత్ తో 2.0, భారతీయుడు 2, గేమ్ చేంజర్ ఇలా అన్ని కాస్ట్ ఫెయిల్యూర్ మూవీసే. ఈ డిజాస్టర్స్ ను లిమిటెడ్ బడ్జెట్ తో తీసి ఉంటే హిట్ మూవీస్ అయ్యేవి. గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత 1,00,000 కాపీలు అమ్ముడైన నవల వేల్పారి ఆధారంగా సినిమాను తీయాలి అనుకున్నాడు. శంకర్ ను నమ్మడం అంటే హోప్స్ వదిలేసుకోవడమే. కోట్లు గుమ్మరిస్తాడు. 200 కోట్ల బడ్జెట్ అని చెప్పి 400 కోట్లకు తీసుకెళ్తాడు. ఏడాదిలో తీయాల్సిన సినిమాను 2 ఏళ్ల పాటు నానుస్తాడు. సినిమాను ఎవరూ కొనరు, కొన్నా నష్టాలే. గేమ్ చేంజర్ తో దిల్ రాజు 100 కోట్లు నష్టపోయాడు. శంకర్ ను నమ్మి నటించే స్టేజ్ లో స్టార్ లేడు. మునిగిపోదామనుకునే నిర్మాత కూడా ఎవరూ లేరు. శంకర్ ను ఎవరూ నమ్మకపోయేసరికి వేల్పారి కథను 3 పార్టులుగా ఒక్కో పార్టుకు 100 కోట్లు ఖర్చు పెడితే చాలు అని కన్విన్స్ చేయాలని చూశాడు. పాటకే 20 కోట్లు ఖర్చు పెట్టే శంకర్ సినిమాను 100 కోట్లతో తీస్తాడు అంటే నమ్మకం కుదరలేదు. శంకర్ ను నమ్మే రోజులు పోయాయి. ఎవరూ ముందుకు రాకపోయేసరికి శంకరే యూటర్న్ తీసుకుని వేల్పారి కథను పక్కన పెట్టేశాడు. వేల్పారి నవలను 3 పార్టులుగా తీస్తాను అని శంకర్ చెప్పడంతో నిర్మాతల్లో భయం మరింత పెరిగింది. భారతీయుడు 2 సెట్స్ పై ఉన్నప్పుడు భారతీయుడు 3ని ప్రకటించారు. భారతీయుడు 2 ఫ్లాప్ అయ్యేసరికి భారతీయుడు 3ని పట్టించుకోవడం మానేశాడు శంకర్. ఈ లెక్కన నవలను 3 భాగాలుగా తీస్తాను అని చెప్పడంతో శంకర్ కు దండం పెట్టి తప్పుకున్నారు. వేల్పారి నవల సినిమాగా వర్కౌట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసిన శంకర్ కొత్త కథ రాసుకుంటున్నాడట. లిమిటెడ్ బడ్జెట్, క్రేజ్ లేని హీరోతో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఎవరో ఒక హీరో ముందుకొచ్చినా కోట్లు సమర్పించుకునే నిర్మాత దొరకడం కష్టమే. శంకర్ ను నమ్మి అడుగేస్తే మన చేత్తో మన కన్ను పొడుచుకున్నట్టేనన్న సంగతి నిర్మాతలకు లేటుగా అర్థమయ్యింది. అయినా శంకర్ ఊరుకుంటాడా? ట్రై చేస్తూనే ఉంటాడు. గతంలో హీరోలు తమని తాము నిలబెట్టుకోవడానికి నిర్మాతలుగా మారి తమని తాము ప్రమోట్ చేసుకున్నారు. ఇలా హీరోస్ అందరికీ సొంత బ్యానర్స్ వచ్చేసాయి. కానీ ఇప్పటి యంగ్ హీరోస్ అలా కాదు. నిర్మాతగా మారడంతో పాటు ఏకంగా మెగాఫోనే పట్టేస్తున్నారు. హిట్ ఎలా ఇచ్చుకోవాలో వీళ్ళకి తెలుసా? కథ విన్నామా, నచ్చిందా, షూటింగ్ పూర్తి చేసేసామా అన్నట్లు స్టార్స్ ఉంటారు. కథ వినేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచిస్తారే కానీ మెగాఫోన్కు దూరంగుంటారు. కానీ యంగ్ హీరోలు అలా కాదు. కథలో, స్క్రిప్ట్లో, డైరెక్షన్లో టాలెంట్ చూపిస్తున్నారు. ఎవరి కెరీర్లో అయినా ఫ్లాప్లు, హిట్స్ కామనే. కింద పడినా లేచి నిలబడతారు. కానీ రామ్ పోతినేని మాత్రం హిట్తో ఫామ్లోకి రాలేకపోతున్నాడు. ఏ సినిమా చేసినా ఫ్లాపే అన్న ముద్ర పడింది.
ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ సక్సెస్ చూడలేదు. రెడ్, వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్, ఆంధ్రా కింగ్ తాలూకా వరకు ఫ్లాప్లు క్యూ కట్టాయి. ఎవరిని నమ్ముకున్నా హిట్ ఇవ్వలేకపోతున్నారు. ఇలా ఎన్నిసార్లు నమ్మాలన్నా భయం మెగాఫోన్ పట్టడానికి కారణమైంది. తనకు తానే హిట్ ఇచ్చుకోవాలని డిసైడ్ అయి కథ రాసుకున్నాడు. తమ్ముడు కృష్ణపోతినేని నిర్మాతగా సొంతంగా సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం నటీనటులు, టెక్నీషియన్స్ సెలక్షన్లో రామ్ బిజీగా ఉన్నాడు. మొదట్నుంచి తన సినిమాల కథ, స్క్రీన్ ప్లే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టే కిరణ్ అబ్బవరం రియాలిటీ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కేరామ్ వంటి సక్సెస్ఫుల్ మూవీస్ ఉన్నా ప్యాషన్తో మెగాఫోన్ పడుతున్నాడు కిరణ్. ప్రస్తుతం నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ రిలీజ్కు రెడీగా ఉండగా సీక్వెల్ కా 2 కూడా లైన్లో ఉంది. ఈ నగరానికి ఏమైంది మూవీతో యాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఫలక్నామా దాస్తో యాక్టర్గా, రైటర్గా, దర్శక నిర్మాతగా ఒకేసారి 4 అవతారాలెత్తాడు. రెండోసారి డైరెక్ట్ చేసిన దాస్ కా దమ్కి కమర్షియల్గా ఓకే అనిపించుకుంది. మళ్లీ గ్యాప్ తర్వాత కల్ట్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. డైరెక్షన్ చేయడం చాలా కష్టం. అందుకే చాలా మంది స్టార్స్ మెగాఫోన్ కి దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్, కృష్ణల మరో హీరో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకోలేరు. జానీ ఫ్లాప్ తో పవన్ మరోసారి డైరెక్షన్ వైపే చూడలేదు. అయితే ఇప్పటి జనరేషన్ హీరోస్ మాత్రం ఎప్పటికైనా డైరెక్టర్ అనిపించుకుంటామంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డలో చాలా షేడ్స్ ఉన్నాయి. ఒక యాక్టర్ గానే కనిపిస్తున్నా మంచి స్టోరీ టెల్లర్, రైటర్. పేరు పడకపోయినా ఇండైరెక్ట్ గా ఈ యంగ్ హీరోలో ఓ డైరెక్టర్ ఉన్నాడు. టిల్లు స్క్వేర్ తో రైటర్ అవతారమెత్తి లిల్లీ సాంగ్ ను రాశాడు సిద్ధు. నవీన్ పొలిశెట్టి యాక్టరే కాదు, కథలో, స్క్రీన్ ప్లే, డైరెక్షన్లో ఇలా ఒక్కటేంటి అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అయిపోతాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకు స్క్రీన్ ప్లే అందించాడు నవీన్. ఈ మల్టీ టాలెంటెడ్ హీరో ఎప్పటికైనా మెగాఫోన్ పట్టడం ఖాయం. అడవిశేషు సినిమాలో డైరెక్టర్గా మరొకరు కనిపిస్తారే కానీ అన్నీ తానే చూసుకుంటూ క్షణం, గూఢాచారి, మేజర్, డెకాయిడ్తో పాటు సెట్స్ పై ఉన్న గూఢాచారి 2 కథ కూడా అడవిశేషు రాసుకున్నదే కావడం విశేషం. తన సినిమా కథలను తనే ఎంచుకుంటూ ఏదో ఒక రోజు అడవిశేషు డైరెక్టర్ అనిపించుకుంటాడు. వరలక్ష్మి శరత్ కుమార్ మరో వివాదంలో చిక్కుకుంది. ఆ మధ్య రైటర్ సాయి మాధవ్ బుర్రా వరలక్ష్మిపై విమర్శలు గుప్పించగా రీసెంట్ గా డైరెక్టర్ వరలక్ష్మిని తప్పుపట్టాడు. సినిమా ప్రమోషన్స్ కి రావటం లేదంటూ ఆరోపించారు. దీనిపై వరలక్ష్మి ఏమని స్పందించారు చూద్దామా? వరలక్ష్మి లీడ్ రోల్లో పోలీస్ కంప్లైంట్ మూవీ రూపొందింది. సినిమా 12న రిలీజ్ చేస్తున్నా ప్రమోషన్స్ కి రాలేదంటూ దర్శకుడు సంజీవ్ మేగోటి ఆరోపించాడు. లక్షలకు లక్షలు డబ్బులు తీసుకుని ప్రమోషన్స్ కి రాకుండా హ్యాండ్ ఇచ్చారంటూ ప్రెస్ మీట్లో ఫైర్ అయ్యారు. రెమ్యునరేషన్ కింద 70 లక్షలు, షూటింగ్ వస్తే స్టాఫ్ కి రోజుకి 50,000 ఇచ్చామన్నారు. అగ్రిమెంట్లో ప్రమోషన్ కొస్తానని చెప్పి రాలేదన్నారు. డైరెక్టర్ ఆరోపణలపై వరలక్ష్మి స్పందిస్తూ ఇన్స్టా స్టోరీలో నోట్ పెట్టింది. అవసరమైన టైంలో టీంకి అందుబాటులో ఉన్నానని, ఈ వివాదం పెద్దది చేయడం తనకిష్టం లేదన్నారు. మరో పోస్ట్లో కొన్ని కుక్కలు అరుస్తాయి కాని కరవవు, నేను అరవను కాని కరుస్తా అంటూ ఇండైరెక్ట్ గా డైరెక్టర్ కి కౌంటర్ ఇచ్చింది. ఇంతలా రచ్చ చేసిన డైరెక్టర్ వరలక్ష్మికి సారీ చెప్పడంతో వివాదం ముగిసింది. సారీ యాక్సెప్టెడ్ అంటూ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది వరలక్ష్మి. వరలక్ష్మి సరస్వతి మూవీతో డైరెక్టర్గా పరిచయమైంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత రచయిత సాయి మాధవ్ బుర్రా సోషల్ మీడియా వేదికగా వరలక్ష్మిని విమర్శించారు. తాను రాసిచ్చిన కథ ఆత్మను చంపేసి ఇష్టం వచ్చినట్లు మార్పులు చేసి కథను మానభంగం చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా ప్రమోషన్స్ సమయంలో రైటర్గా తన పేరు ప్రస్తావించలేదని ఆరోపించారు. రైటర్ ఆరోపణలకు వరలక్ష్మి స్పందిస్తూ సాయి మాధవ్ బుర్రా దగ్గర డబ్బులిచ్చి స్టోరీ రైట్స్ కొన్నానని, చట్టపరంగా కథ తనదేనని అన్నారు. ఆయనపై గౌరవంతో టైటిల్స్ లో స్టోరీ క్రెడిట్ ఇచ్చామని పేర్కొంది. రైటర్ బిజీగా ఉండడం వల్ల చర్చించడానికి వీలు పడలేదని, కొంతమంది సూచనలు తీసుకుని సెకండ్ హాఫ్ లో సినిమాటిక్ లిబర్టీకి తగ్గట్టు మార్చామని పేర్కొంది వరలక్ష్మి. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, bye-bye.